హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శృతి స్టోరీ వరల్డ్. ఈరోజు కథ వచ్చేసి రాక్షస ప్రేమ పార్ట్ 12. స్నేహ ఇంకా తన శరీరాన్ని అలాగే బుల్లెట్ తగిలిన చోటును కూడా చూస్తుంది. కానీ అక్కడ ఏ గాయము కనిపించలేదు. దాంతో స్నేహ మరింత ఆశ్చర్యపోయి తన బట్టలు సర్దుకుంది. అలా చూసే ఆతృతంలో ఆమె విరాట్ ముందు ఎలా పడుకొని ఉందో గమనించలేదు. విరాట్ కూడా ఇంకా తన వైపే చూస్తున్నాడు. స్నేహ విరాట్తో ఏదో చెప్పాలనుకుంది, కానీ విరాట్ చూస్తున్న తీరు వల్ల ఆమె నోటి నుండి మాటలు రాలేదు. దాంతో విరాట్ తన కుర్చీని ఆమెకు మరింత దగ్గరగా జరిపి స్నేహ జుట్టును చెవి వెనకకు పెట్టి ఆమె కళ్ళల్లోకి చూస్తూ అన్నాడు. ఏమైంది, ఏం చూస్తున్నావు అని అడిగాడు. అతని చూపులోని తీవ్రతను, అతను తన వైపు చూస్తున్న తీరుని భరించలేక స్నేహ కొంచెం దూరంగా ఉండి మాట్లాడు, నువ్వు ఎప్పుడు ఇలాగే మాట్లాడతావు అంది. ఆమె మాటలు విన్న తరువాత విరాట్ స్నేహకి మరింత దగ్గరగా వంగాడు. దీనివల్ల స్నేహ పూర్తిగా కింద పడుకోగా విరాట్ ఆమె మీదకు వస్తాడు. ఇప్పుడు విరాట్ తనపై ఏడో చేస్తాడేమో అని స్నేహకి అనిపించింది. అతని ఛాతీపై చెయ్యి పెట్టి ఆపుతుంది. దాంతో విరాట్ తన ఛాతీ మీద నుంచి ఆమె చేతులను తీసివేసి ఆమెను కౌగిలించుకున్నాడు. బయట దృశ్యం భిన్నంగా ఉంది. నీలం స్నేహ గురించి ఆందోళన చెందుతుండగా ఆమెతో కూర్చున్నప్పటికీ కంటే మెరుగ్గా ఉంది. ఎందుకంటే లోపల వాతావరణం ఎలా ఉంటుందో అతనికి తెలుసు. ఇప్పటికీ స్నేహ కూడా బాగానే ఉంటుంది. కానీ విరాట్ ఇక్కడ లేనంత వరకు స్నేహకి ఏదైనా జరుగుతుందేమో అని ఆమె భయపడింది. లేకపోతే పరిస్థితి ఎవరు ఊహించలేని విధంగా చాలా దారుణంగా తయారవుతుంది. ఇప్పుడు అంతా బాగానే ఉంది, అతను నీలంతో అన్నాడు. చింతించకండి మేడం, స్నేహ ఇప్పటికే బాగానే ఉంటారు. సార్ లోపలికి వెళ్ళారు. మరి సార్ ఇంకా లోపలే ఉన్నారు అంటే లోపల అంతా బాగానే ఉంటుంది. కాబట్టి చింతించకండి. నీల్ మాటలకు నీలం కొంచెం ఉపశమనం కలిగింది. కానీ తన కళ్ళతో చూసేంతవరకు ఆమెకు ఉపశమనం లభించదు. స్నేహ గేటు దగ్గరకు నడిచి తలుపు తట్టింది. లోపల ఆ జంట ఒకరినొకరు కౌగిలించుకొని ఉన్నారు. అక్కడ విరాట్ మాత్రమే ఉన్నట్లు అనిపించింది. స్నేహ అతని ఛాతీకి ఉన్నట్టు అనిపించింది. తను ఎలా రక్షించబడిందో అడగాలనుకుంది, కానీ ఎలా అడగాలో ఆమెకు అర్థం కాలేదు. అప్పుడు విరాట్ తలుపు తట్టే శబ్దం విన్నాడు, కానీ అతను ఇంకా స్నేహ నుండి విడిపోవడానికి ఇష్టపడలేదు. ఆయన వెళ్ళక తప్పలేదు. అతను వెళ్ళడానికి తలుపు తెరవగానే అక్కడ డాక్టర్లందరూ వారితో పాటు నీలం కూడా కనిపించారు. నీలం తలుపు దగ్గరకు వస్తుండగానే డాక్టర్లు కూడా వస్తున్నారు. వాళ్ళందరూ కలిసి స్నేహ పరీక్షించడానికి వచ్చారు. అందరిని చూసి విరాట్కు కోపం వచ్చింది. స్నేహ తనతో అంత చక్కగా కూర్చొని ఉండగా తాను తన భార్యతో ఒక్క క్షణం కూడా గడపలేకపోయానని, పైగా వీరంతా రావాల్సి వచ్చిందని అతనికి కోపం వచ్చింది. గేటు కిటికీ మూసే ముందు ఎవరికి అనుమానం రాకుండా దాన్ని తీయమని అతను స్నేహకి కళ్ళతో సైగ చేస్తాడు. అంతేకాకుండా డాక్టర్ కేవలం బయట నుంచే చూసి గదిలో నుంచి బయటికి వెళ్ళిపోవాలని, ఇక్కడ ఉండకూడదని అతను ముందే చెప్పేశాడు. స్నేహ మొదట విరాట్ చూపును అర్థం చేసుకోలేకపోయినా ఆ తరువాత అతని కోపం కళ్ళను చూసి అర్థం చేసుకొని విరాట్ మాటలకు మౌనంగా అంగీకరించి దుప్పటిని కప్పుకొని కింద పడుకుంది. విరాట్ స్నేహాన్ని సరిగ్గా చూసిన తరువాత అందరినీ లోపలికి రానిస్తాడు. వైద్యుడు తమకు చెప్పినట్లే చేస్తారు. అదే వైద్యుడు వచ్చి స్నేహాన్ని పరీక్షించగా ఆమె నాడి ఇంకా బాగానే కొట్టుకుంటుందని, కొద్దిసేపటి క్రితం సరిగ్గా శ్వాస తీసుకోలేని రోగి ఇప్పుడు బాగా శ్వాస తీసుకోవడం చూసి మొదట ఆ వైద్యుడు కూడా ఆశ్చర్యపోయాడు. అంత రక్తం కోల్పోయిన ఆ రోగి బ్రతకడం అనే అద్భుతాన్ని ఆయన తన జీవితంలో ఎన్నడూ చూడలేదు. ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. అందులో చాలా పెద్ద విషయం ఉంది. అతను విరాట్ వైపు చూస్తూ ఇంత తక్కువ సమయంలో ఎలా జరిగిందో అని ఆశ్చర్యపోతారు. అంత త్వరగా కోలుకున్న ఆ రోగిని ఏమీ అడిగే హక్కు ఎవరికీ లేరు. అతను తనను చెయ్యమని చెప్పిన పని చేస్తాడు. స్నేహాన్ని పైపైన పరీక్షించిన తరువాత రోగి ఇప్పుడు బాగానే ఉన్నారు. మీరు కావాలంటే రోగిని ఇంటికి తీసుకువెళ్ళొచ్చు అని చెబుతాడు. స్నేహ వచ్చినప్పటి నుండి నీలం ఆమెనే చూస్తున్నారు.
కానీ ఆమె మనం ఇప్పటికంటే చాలా మెరుగ్గా కనిపిస్తుంది. డాక్టర్ మాటలు విని ఆమె సంతోషించి స్నేహ వైపు చూస్తూ ఇలా అంటారు. డాక్టర్ గారు, ఇప్పుడు ఏ సమస్య లేదు, అంతా బాగానే ఉంది కదా అని అడుగుతుంది. డాక్టర్ గారు ఇలా అంటారు. తప్పకుండా మీరు ఆమెను తీసుకువెళ్ళొచ్చు. ఇప్పుడు అంతా బాగానే ఉన్నది అని అంటారు. అప్పుడు నీలం స్నేహాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్తారు. విరాట్ వాళ్ళిద్దరి వైపు చూస్తూ వాళ్ళు వెళ్ళిపోవాలని ఎదురు చూస్తున్నాడు. కానీ నీలం ఇంకా స్నేహాన్ని ఒంటరిగా వదిలి వెళ్ళాలని అనిపించడం లేదు. ఆమె వెళ్ళి స్నేహాన్ని నిమురుతూ తాకింది మరియు ఆమె తన చేతితో ఆమె నుడిటిని నిమురుతుంది. నీలం తన పట్ల చూపిస్తున్న శ్రద్ధను చూసి స్నేహకి చాలా సంతోషంగా అనిపించింది. ఆమె తన పూర్వజన్మలో ఏదో మంచి పని చేసి ఉండాలి. అందుకే తనకు ఇంత మంచి అత్తగారు దొరికారు. నెమ్మదిగా స్నేహ కళ్ళు తెరిచి నీలంని చూస్తుంది. స్నేహ ఆస్పత్రి మంచం మీద పడుకొని లేస్తున్నట్టు నటిస్తూ మొదట తన వేలు కదిలించగా అది చూసి నీలం సంతోషించి, చూడు విరాట్, స్నేహ వేలు కదులుతుంది అంటే స్నేహకి ఇప్పుడు స్పృహ వచ్చింది అని అంటారు. తాను ప్రవర్తిస్తున్న తీరు గురించి స్నేహకి కూడా బాధపడింది. స్పృహలో ఉన్నప్పుడు కూడా తాను నటిస్తుంది. విరాట్ కళ్ళు స్నేహ ముఖం మీదే ఉన్నాయి. నీలం తనతో ఏదో చెబుతుండగా అతను పట్టించుకోలేదు. ఆ తర్వాత స్నేహాన్ని నెమ్మదిగా కళ్ళు తెరిచి అందరికన్నా ముందుగా నీలం వైపు చూసింది. అలా చూస్తుండగా నీలం తడబడుతూ ఆమె కళ్ళ నుండి కన్నీళ్లు ధారగా కారాయి. స్నేహని కౌగిలించుకుంది. నీలం కూడా స్నేహాన్ని కౌగిలించుకుంది. కానీ చాలా సున్నితంగా. తన వల్ల స్నేహకు హాని జరుగుతుందేమో అని ఆమె కూడా భయపడి జాగ్రత్తగా ఉండు అని చెప్పింది. స్నేహ ఇలా అంటుంది. నేను బాగానే ఉన్నాను ఆంటీ, చూడండి, నేను మీ పక్కనే సజీవంగా నిలబడి ఉన్నాను అని అంటుంది. ఇలా చెబుతూ స్నేహాన్ని నవ్వటంతో అక్కడి వాతావరణం కాస్త తేలిక పడింది. విరాట్, నువ్వు ఇంటికి వెళ్ళు, చాలా ఆలస్యమైంది. ఇక్కడ స్నేహ నేను మాత్రమే ఉంటాము అని చెప్పగా డ్రైవర్ నిన్ను దింపి వస్తాడు కాబట్టి నువ్వు వెళ్ళు అని అన్నాడు. కొన్నిసార్లు విరాట్ మాటలకు ఆమె బాధపడుతుంది. అయినా సరే ఆ పని చేస్తాను అని చెప్తుంది. కానీ ఏం చేయగలదు? స్నేహకి కూడా కొంచెం బాధగా అనిపించినా ఆమె కూడా వినటం తప్ప ఏమి చెయ్యలేక, ఆంటీ, మీరు ఉదయాన్నే రావచ్చు. కానీ మీరు ఆగినట్లయితే నేను రేపు ఇంటికి వెళ్ళిపోతాను. మనం ఇంట్లో కలుద్దాం అని అంటుంది. నీలం నవ్వి ఇలా అంటుంది. సరే, కానీ జాగ్రత్తగా ఉండు. నీ చుట్టూ ఉన్న వారికి ఇబ్బంది కలిగించే చిక్కుల్లో ఏమీ పెట్టుకోకు. నీలం చెప్పాలనుకుంటుంది. స్నేహకి అర్థమవుతుంది. కానీ ఏం చేయగలదు? నీలం వెళ్ళిపోయాక విరాట్ మళ్ళీ వచ్చి స్నేహ పక్కన కూర్చొని ఇలా అన్నాడు. జాగ్రత్తగా ఉండు. ఇప్పుడు నీకు కొంచెం నొప్పిగా ఉంటుంది, కానీ జాగ్రత్తగా చూసుకో. మళ్ళీ నువ్వు ఇలాంటి పని చేయటం నేను చూస్తే నాకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు అని చెప్తాడు. స్నేహ ఏదో మెల్లగా మాట్లాడండి కానీ విరాట్కు అది వినిపించింది. దానికి విరాట్, నువ్వు ఏం చెప్పావో మళ్ళీ చెప్పు అని అడుగుతాడు. స్నేహ కూడా అదే విషయం చెప్పింది. నువ్వు విన్నది నేను చెప్పాను. నిజానికి నీకంటే చెడ్డవాళ్ళు ఎవరు ఉండరు. నువ్వు నాకేం చేశావు, నిజం చెప్పు అని అడుగుతుంది. నేను ఎలా కోరుకున్నానో, నీకు కొన్ని శక్తులు ఉన్నాయని నాకు తెలుసు, కానీ వాటిని నువ్వు చూపించాలనుకోవడం లేదు. ఓ దేవా, చెప్పు, నువ్వు నన్ను మాయ చేశావు కదా అని అడుగుతుంది. స్నేహ మాటలు విన్న అతనికి చిన్నప్పుడు సరిగ్గా ఇలాగే మాట్లాడిన తన స్నేహ గుర్తొచ్చింది. విరాట్ తన పెదాలను ఆమె పెదాల కానించి, ఇప్పుడు నువ్వు నిజంగా నోరు మూసుకోలేకపోతే నిన్ను నిజంగానే మాయం చేస్తాను. ఆ తరువాత నేను ఏమీ అనలేదని చెప్పకు అని అంటాడు. విరాట్ మాటలకు స్నేహ ముఖం చిట్లించి ఆమె ముఖం పక్కకు తిప్పుతూ, ఎప్పుడు దగ్గరికి వచ్చి ఎందుకు మాట్లాడతావు? కొంచెం దూరంగా ఉండి మాట్లాడాలి. ఎప్పుడు దగ్గరికే వస్తావు అని అంటుంది. ఇంతకుముందు నేను నీ దగ్గరికి వచ్చినప్పుడల్లా నా దగ్గర నుండి పారిపోయి నన్ను ఎంతగా భయపెట్టావంటే, పాపం, నేను మళ్ళీ నీ దగ్గరికి రావాలని ఆలోచన కూడా రాలేదు. ఇప్పుడు చూడు, నువ్వు నీ అంతా నువ్వే నా దగ్గరికి ఎలా వస్తున్నావు అని అనుకుంటూ ఉంటుంది. విరాట్ ఇలా అన్నాడు. భార్య ఎంత అందంగా ఉండగా ఆమెకు ఎవరు దూరంగా ఉంటారు? నేను నీ దగ్గరకు రాకపోతే ఇంకెవరు వస్తారు? మరి ఎవరి గురించి ఆలోచించకు అని చెప్తాడు.
స్నేహ ఏదో చెప్తుండగా విరాట్ అన్నాడు, నేను ఇప్పుడు ఏమి చెప్పదలుచుకోవటం లేదు. నువ్వు నిద్రపోవాలనుకుంటున్నాను. నువ్వు ఇప్పుడు నిద్రపో అని చెప్తాడు. ఒకవేళ నువ్వు నిద్రపోకపోతే నిన్ను నిద్రపుచ్చడానికి నా దగ్గర వేరే మార్గాలున్నాయి. వాటిని నువ్వు భరించలేకపోవచ్చు అని అన్నాడు. స్నేహ ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా పడుకొని గులాబీ రంగులో ఉన్న విరాట్ పెదవులపై చూస్తుంది. వాటిని చూడగానే ఆమె శరీరంలో ఏదో జరుగుతుంది. దాన్ని ఆమె వివరించలేకపోయింది. విరాట్ స్నేహ వైపు చూసి, ఏమైంది? ఎందుకు నిద్రపోవడం లేదు చెప్పు. నేను నిన్ను నిద్రపుచ్చుతాను అని అన్నాడు. స్నేహ మళ్ళీ విరాట్ చూపులను కలవకుండా ఉండేటందుకు తన ముఖాన్ని మరోవైపుకు తిప్పుకొని పడుకుంది. మళ్ళీ పక్కకు తిరిగి స్నేహ విరాట్తో, నువ్వు బట్టలు మార్చుకో, నీ చొక్కా మీద రక్తం ఉంది అని అంటుంది. ఆమె ఈ విషయం విరాట్కి చెప్పి నిద్రపోతుంది. విరాట్ ఆమె మాటలను పట్టించుకోకుండా తన చొక్కా విప్పేస్తాడు. అతను సోఫా వైపు చూడగా అక్కడ ఒక సంచి ఉంటుంది. అందులో వాళ్ళిద్దరి బట్టలు ఉన్నాయి. విరాట్ స్నేహాన్ని నయం చేసినప్పుడు వీటిని తీసుకువచ్చాడు. విరాట్ కేవలం తన ప్యాంటు మాత్రమే మార్చుకుంటాడు. అతని శరీరం బాగానే ఉండటంతో పైభాగం చొక్కా లేకుండా ఉంటాడు. విరాట్ కూడా వెళ్ళి సోఫా మీద పడుకుంటాడు. ముందు లైట్లు ఆపేసి ఆ తర్వాత స్నేహ వైపు చూస్తూ నిద్రపోతాడు. ఈరోజు భాగం మీకు ఎలా నచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఆ తర్వాత ఎపిసోడ్లో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు నా కథను చదువుతూ ఉండండి. అలాగే ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.